గుడ్ ఆఫ్టర్నూన్ మిడ్ డే న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. మనుబోలులో భారీ శామ్ స్టీల్ తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుందని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డితో కలిసి పల్లె వీక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. అధికారులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలో పల్లె వీక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయిలో సక్రమంగా అమలవుతున్నాయా, ప్రజలకు ప్రభుత్వ సేవలు పూర్తి స్థాయిలో అందుతున్నాయా, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అనే అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపే లక్ష్యంతో కలెక్టర్ పల్లె వీక్షణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, జిల్లా అధికార యంత్రాంగం పాల్గొని గ్రామంలోని వివిధ ప్రభుత్వ సంస్థలు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు గ్రామ స్థాయిలో సక్రమంగా అమలవుతున్నాయో లేదో స్వయంగా పర్యవేక్షించడమే పల్లె వీక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సబ్ సెంటర్లు, ఆర్ఎస్కే కేంద్రాలు, స్వర్ణ గ్రామ కార్యాలయాలను పరిశీలించి వాటి పనితీరును తనిఖీ చేసినట్లు తెలిపారు. అధికారులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ సోమశిల సంగం బ్యారేజీ నుంచి బండేపల్లి వరకు దాదాపు 120 కిలోమీటర్ల పొడవున ఉన్న కాలువ వ్యవస్థ ద్వారా 20,000 ఎకరాలకు పైగా సాగునీరు అందాల్సి ఉందన్నారు. అయితే మధ్యలో ఉన్న వివిధ మండలాల రైతులు నీటిని వినియోగించుకోవడం వల్ల చివరి ఆయకట్టైన బండేపల్లి రైతులకు తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందన్నారు. పీజీఆర్ఎస్, పల్లె వీక్షణ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్న జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పనితీరును ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అభినందించారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ కంటే జేసీ నాయక్ పేరు చాలా ఫేమస్ జిల్లాలో. ఎందుకంటే ఏ సమస్య సాల్వ్ చేయాలంటే జేసీ నాయక్ గారు చెప్తారు, చేస్తారనేది బాగా సర్క్యులేట్ అయింది. సో మీరు దయచేసి విజిట్ చేయండి. ఎంత డబ్బు అవసరం ఉంది, కొన్నిటికి డబ్బు అవసరం లేదు. కొంత లోకల్ సమస్యలు ఉంటాయి. అక్కడ ఉన్న నాయక్తో, అక్కడ ఉన్న ఎంఆర్ఓ, ఎంపీడీఓ మాట్లాడితే చాలా వరకు మనం దీన్ని సాల్వ్ చేస్తాం. ఎస్పీడీసీకి సంబంధించిన కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి. సో దయచేసి అది సాల్వ్ చేయండి. డిపిఓ, పీడీడీఆర్డీఏ, పీడీడోమా కొంతమంది శ్మశానం ఉంది, భూమి ఉంది, కానీ వెళ్ళిన దారి లేదు. వర్షాకాలంలో సమస్య వస్తున్నాయి. సో అది మనం ఖచ్చితంగా మన దగ్గర మండల లెవెల్లో ఉన్న డబ్బుతో శాంక్షన్ చేసుకోవాలి. ఆ సమస్య ఇప్పటి వరకు ఎంపీడీఓ గారికి లేకపోతే పీడీడోమా గారికి దృష్టికి రాలేదు కాబట్టి సాల్వ్ చేయలేదు. సో నా విజ్ఞప్తి అంటే ఇప్పుడు నెక్స్ట్ 1 అవర్లో 2 అవర్స్లో మీరు ఫీల్డ్ విజిట్ చేసుకొని నాకు 2 అవర్స్ తర్వాత వచ్చి కలిస్తే నేను ఆన్ ద స్పాట్ శాంక్షన్ కూడా ఈరోజు ఇచ్చిస్తామనేది ఆలోచన. సో ఇది ఇట్లాంటి ప్రతి మండలికి ప్రతి వారం ఒకసారి అందరూ ఆఫీసర్స్ వెళ్తున్నారు. ఆల్మోస్ట్ ఒక రోజు మీ గ్రామంలో ఉంటున్నారు. మీకు ఎంతవరకు సాధ్యం ఉంది అంతవరకు మీ సమస్య సాల్వ్ చేయడం దానికి మాకు ప్రయత్నం. ఇళ్లల్లో గృహప్రవేశాలు, ఇళ్ళు కట్టుకొని ఖాళీగా కర్రతమ్మ చెట్లలో ఉండిపోయిన జగనన్న కాలనీలు మాత్రం ఒక్కసారి స్క్రూటినీ చేసి న్యాయమైన వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి, అన్యాయంగా బినామీ పేర్లు పెట్టుకొని ఒక్కొక్కరు 5-6 తీసుకుని డిడక్ట్ చేసి ఎవరికి అవసరమో, ఎవరు ఎలిజిబుల్, ఎవరికి అర్హత ఉందో ఆ పేదోళ్ళకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం తొందరగా సరిపోవాలా. రెండోది ఆర్డీఓ గారు ఇంకోటి కూడా, కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ మనం పేదోళ్ళకి అంటే మండలానికి 1-2 ప్లేసుల్లోనే ఏదైనా 20 ఎకరాలు 30 ఎకరాలు ఉంది, ఆ పేదోళ్ళకి తలా ఎకరా ఇచ్చేదానికి ఆ పట్టాలు అసైన్ చేయటం, అది కూడా మనకి ఇంపార్టెంట్. అవసరమైతే అసైన్మెంట్ కమిటీ మీటింగ్ ఫ్రీక్వెంట్గా పెడతాము, పెట్టేసేసి అవి కూడా క్లియర్ చేసేదానికి మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, కలెక్టర్ గారు వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చాడు. ఆయన పబ్లిక్ రెస్పాండ్ కావటం, ఈవెన్ గ్రీవెన్స్ డేలో కూడా స్పందనలో కూడా కలెక్టర్ గారు క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం, పీజీఆర్ఎస్ కూడా ప్రాపర్గా జరిగేటట్టు చూడటం, ఈ పల్లె వీక్షణ కార్యక్రమానికి రావటం, ఇవన్నీ స్పాట్లో ఇప్పుడు కూడా చాలా పిటిషన్స్కి ఇక్కడికిక్కడ
వాళ్ళకి అధికారులకి క్లియర్ డైరెక్షన్ ఇచ్చాడు. ఆయనకి మన అందరి తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ సెలవు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వరుణ యాగంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని ఆకాంక్షించారు సునీల్ కుమార్. ఎల్నీవో ప్రభావం కారణంగా రాష్ట్రంలో వర్షాలు పడడం లేదని, వర్షాలు సకాలంలో కురవాలనే సంకల్పంతో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం గూడూరులోని శ్రీ విజయదుర్గాదేవి ఉపపీఠంలో జరుగుతున్న అహోరాత్ర రుద్రాభిషేకం వరుణ యాగంలో శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో వర్షాలు బాగా పడాలని వరుణ యాగం చేస్తున్న కోట సునీల్ కుమార్ స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ పాసం సునీల్ కుమార్ ను కోట సునీల్ కుమార్ స్వామి హిందూ సాంప్రదాయం ప్రకారం సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వర్షాధిపతి అయిన వరుణ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శ్రీ విజయదుర్గాదేవి ఉపపీఠంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వరుణ యాగం చేయడం గొప్ప విషయమన్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగుతల్లి పార్కుని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించి ప్రజలకి అంకితం చేయనున్నారు. రాత్రిళ్ల సమయంలో వాకింగ్ ట్రాక్, కళ్ళు మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ కాంతలతో పార్కుని ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కావలి పట్టణంలోని మందాడి చెరువు వద్ద నిర్మిస్తున్న తెలుగు తల్లి పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పార్కు నిర్మాణాన్ని చేపట్టారు. రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పార్కును పట్టణ ప్రజలకు అంకితం చేసేందుకు నిర్మాణం పనులు పూర్తి చేశారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఈ పార్కును ప్రారంభించనున్నారు. పూర్తి చేసుకున్న పార్కు చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. చెరువు కట్టపై వాకింగ్ చేసిన వారికి ఒక పక్క వ్యాయామం చేసేందుకు ఓపెన్ జిమ్ పరికరాలు బిగించారు. అదేవిధంగా మరోపక్క చిన్నపిల్లలు ఆడుకునే వివిధ ఆట పరికరాలు, జారుడు బల్లలు, ఉయ్యాలలు, చిలకల రాట్నాలు తదితర ఏర్పాట్లు చేశారు. రాత్రిళ్ల సమయంలో వాకింగ్ ట్రాక్, పార్కు కళ్ళు మిర్మిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో తీర్చిదిద్దారు. వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మేరిగా రేవంత్ చక్రవర్తిని నియమించడంతో నెల్లూరు జిల్లా వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేస్తున్న ఊటుకూరు నాగార్జున భవిత్యం ఏమిటని ప్రశ్నార్థకంగా మారింది. మరి పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. మరి నెల్లూరు జిల్లా వైసీపీలో చకచక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న గూడూరు ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ను తప్పించి గురవయ్య అనే యువకుడికి గూడూరు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా గురువారం సాయంత్రం నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జునను తప్పించి ఆ స్థానంలో పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో మేరిగ మురళీధర్ కుమారుడు డాక్టర్ మేరిగ రేవంత్ చక్రవర్తిని నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఈ వ్యవహారం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ఊటుకూరు నాగార్జున తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కొందరు నేతలకు దూరంగా ఉంటున్నారు. అలాగే మేరిగ మురళీధర్ కూడా తనను గూడూరు బాధ్యతల నుంచి తప్పించినందుకు కొంత నిరాశతో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని మురళీధర్ ను బుజ్జగించి ఆయన కుమారుడికి కీలకమైన యువజన విభాగం అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించడం కొంతవరకు మురళీధర్ ను శాంతింపజేసినా పార్టీని నమ్ముకుని ఉన్న ఊటుకూరు నాగార్జున మాత్రం తీవ్ర అసంతృప్తికి గురయ్యే అవకాశం లేకపోలేదు. గతంలో నాగార్జున గూడూరు ఇన్ఛార్జి బాధ్యతలు కూడా కోరుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. ఇక ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది ప్రశ్నార్థకం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని సంఘం టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఆనంపై విమర్శలు చేస్తే ఊరుకునేదే లేదని, దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని టీడీపీ నాయకులు సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై సంఘం, ఏఎస్పేట మండలాల టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంఘం ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై మేకపాటి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండించారు. మంత్రి ఆనంపై విమర్శలు చేస్తే ఊరుకునేదే లేదని,
దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని టీడీపీ నాయకులు సవాల్ చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దోపిడీ, దౌర్జన్యాలు, అవినీతి మాత్రమే జరిగాయని టీడీపీ నాయకులు ఆరోపించారు. మేకపాటి విక్రమరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన ఒక్క అభివృద్ధి పనైనా చూపించాలని డిమాండ్ చేశారు. మంత్రి ఆనం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం టీడీపీ మండల అధ్యక్షుడు బానా శ్రీనివాసరెడ్డి, ఏఎస్పేట టీడీపీ మండల అధ్యక్షుడు అబ్బూరి రమేష్ నాయుడు, టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డి, నరసింహారెడ్డి, ముత్యాల విజయ్ చంద్ర, కాకు మధుసూదన్ యాదవ్, పట్టాభిరామరెడ్డి, సూరా శ్రీనివాసరెడ్డి, భీమేశ్వరరెడ్డి, పగడాల రఘురామయ్య, ప్రభాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఆనం రామనాయుడు గురించి ఆనం అంటే మరి అవినీతిని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఆనం అంటే అభివృద్ధే, ఆనం అంటే సంక్షేమమే. ఇక్కడ వేరే మాటలు ఉండవు, మాట్లాడుకోవడం ఉండవు. నీకు తెలియకపోతే గ్రామాల్లోకి వెళ్ళండి, ప్రతి గ్రామంలోకి వెళ్ళండి. ఆత్మకూరు నియోజకవర్గంలో మరి మీ గ్రామంలో కూడా ఆనాడు 2010లో మరి తారు రోడ్డు వేసిన ఘనత కూడా ఆనం రామనాయుడికి దక్కుతుంది. మరి బ్రాహ్మణపల్లి కానీ మరిపాడు మండలంలో కానీ ఆనం రామనాయుడు గారు మరి మరిపాడు గ్రామం ప్రజల గురించి మాట్లాడుతూ మన మరిపాడు గ్రామంలో మరి మరిపాడు గ్రామానికి నేను ఇన్ని పనులు చేశాను, ఈరోజు మరి మేకపాటి కుటుంబం లేదు కాబట్టి గ్రహణం వీడింది అనే మాట సందర్భంలో అనడం జరిగింది. ఈ విధంగా మనం సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేస్తూ మరి అదేవిధంగా అభివృద్ధికి చూస్తే ఆత్మకూరు నియోజకవర్గంలో మరి ఇందాక విజయ్ చంద్ర చెప్పినట్టు ఎన్నో సంక్షేమ పథకాలు మరి 3084.53 కోట్లతో అభివృద్ధి కూడా చేయడం. మరి ఒక ఆత్మకూరు నియోజకవర్గంలోనే ఇంత మొత్తం 6547.70 కోట్లతో ఈరోజు సంక్షేమ అభివృద్ధికి చేసినటువంటి ఘనత ఆనం రామనాయుడికే దక్కుతుంది. ఇది ఎవరికి దక్కదు, ఈ క్రెడిట్ని ఎవరు కూడా క్రాచ్ చేయలేరు. మరి మేకపాటి వాళ్ళు మరి మాట్లాడేటప్పుడు ఒకసారి వెనక ముందు ఆలోచించుకోవాలా. బీజేపీని కాపాడడానికే జగన్ డ్రామాలు ఆడుతున్నారని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలుగు విజయ్ కుమార్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటనను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన శాంతియుత ధర్నాపై విద్యార్థులు, యువకుల పట్ల బీజేపీ ప్రభుత్వం విచక్షణ రహితంగా కాల్పులు జరుపుకుంటూ లాఠీలకు మేకులు కొట్టి వారిపై దాడి చేయడాన్ని ఖండించని జగన్మోహన్ రెడ్డి నేడు బీజేపీని కాపాడేందుకు డ్రామాలు ఆడుతున్నారని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలుగు విజయ్ కుమార్ అన్నారు. నీట్ పేపర్ లీక్ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మురిపించే విధంగా మోడీ ప్రశంసలు అందుకోవడానికి ఈ రోజు బాబు, జగన్, పవన్లు డిఎస్సి పేరు మీద హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పరిచి నీట్ పేపర్ విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా బాబు, జగన్, పవన్లు మోడీకి భజన చేసేది మాని రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదాను తీసుకొచ్చే విధంగా చేయాలని, లేని పక్షంలో రాష్ట్రంలోని విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నారని విజయ్ కుమార్ హెచ్చరించారు. ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రైవేటు ఆసుపత్రుల రంగంలో అతిపెద్ద కిడ్నీ డయాలసిస్ కేంద్రాన్ని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. హాస్పిటల్ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ ఏకే చక్రవర్తి, డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ విశ్వేశ్వరరెడ్డి తదితరులు ఈ నూతన విభాగాన్ని ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా సామాజిక బాధ్యతతో అపోలో హాస్పిటల్ సంస్థ పనిచేస్తుందని వెల్లడించారు. వైద్య రంగంలో అపోలో హాస్పిటల్ సంస్థ ముందుకు దూసుకుపోతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య సేవలతో పాటు ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తూ ప్రజల ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తోంది. ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని తాజాగా ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు ఆసుపత్రుల రంగంలో అతిపెద్ద కిడ్నీ డయాలసిస్ కేంద్రాన్ని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. శుక్రవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించింది. నెల్లూరు అపోలో హాస్పిటల్ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ ఏకే చక్రవర్తి, డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ విశ్వేశ్వరరెడ్డి తదితరులు ఈ నూతన విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో అతిపెద్ద డయాలసిస్ కేంద్రం కేవలం నెల్లూరులోని అపోలో హాస్పిటల్లో ఏర్పాటు చేయడం గర్వకారణంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నెల్లూరు కేంద్రంగా అపోలో హాస్పిటల్ ప్రారంభించిన 8.5 ఏళ్ల కాలంలో 125 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించిన ఈ ఘనత ఆంధ్రప్రదేశ్లోనే ఏ ఇతర హాస్పిటల్స్ కు లేదని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా సామాజిక బాధ్యతతో అపోలో హాస్పిటల్ సంస్థ పనిచేస్తుందని వెల్లడించారు.
అవయవాల మార్పిడి కోసం ఇక ఎక్కడికి పోవాల్సిన పని లేదని, అపోలో హాస్పిటల్ సమర్థవంతంగా ఆ పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నెఫ్రాలజీ వైద్యులు డాక్టర్ మస్తాన్ వలీ, డాక్టర్ రాకేష్, యూరాలజీ వైద్యులు డాక్టర్ నిచ్చల్ ప్రసాద్ రెడ్డి, డాక్టర్ రంగనాథన్, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ రాజమోహన్ రెడ్డి పాల్గొన్నారు. మేము గత 8 నుంచి 9 సంవత్సరాలు అపోలో హాస్పిటల్లో కిడ్నీ డిపార్ట్మెంట్లో ఎలాంటి వర్క్ చేస్తున్నాం అనేది మెయిన్గా షేర్ చేసుకున్నాం అనేది ఉద్దేశం. ఒకప్పుడు కిడ్నీ జబ్బులు అంటే జనాలు చాలా భయపడిపోయేవాళ్ళు. జనాలకి కిడ్నీ అని అంటే ఆల్మోస్ట్ మృత్యుతో ఈక్వల్గా చూసుకునేవాళ్ళు. అలాంటిది వాళ్ళల్లో ఇప్పుడు ధైర్యం తెచ్చి కొత్త విధానాలు, ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనం ప్రపంచంలో ఏవేవి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఆ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనం నెల్లూరు లెవెల్లోకి తీసుకురాగలిగామంటే అది కేవలం మాకు హాస్పిటల్ ఇచ్చే సపోర్ట్, హాస్పిటల్ మేనేజ్మెంట్ అపోలో అనేది ఏ విధంగా సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి సేమ్ థింగ్ నా అదృష్టం ఏంటంటే నాకు రియల్లీ గుడ్ టీమ్ వచ్చింది. బికాజ్ ఇది ఎప్పుడు కూడా ఒక మంచి క్వాలిటీ వర్క్ చేయాలంటే ఒక ఇండివిజువల్ వల్ల ఏది ఎప్పుడు కాదు. ఇది మనకు ఈ నీడే టీం దాదాపు మా డిపార్ట్మెంట్లో ఈరోజు 45 మంది స్టాఫ్, అది డాక్టర్లు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఐఎంఎల్ కావచ్చు, సో బాయ్స్ కావచ్చు, ఇట్లా రకరకాల స్టాఫ్తో వీఆర్ ఏబుల్ టు బిల్డప్ ఏ టీమ్ గత 8 సంవత్సరాల్లో. దాంతో మనం జస్ట్ డయాలసిస్, ట్రాన్స్ప్లాంట్ అనేది కాక కాంప్రహెన్సివ్ రీనల్ కేర్ అంటే అసలు కిడ్నీ జబ్బులు ఫస్ట్ రాకుండా ఉండే దగ్గర నుంచి సో స్క్రీనింగ్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం రెగ్యులర్గా. ఏదైనా విలేజెస్లో ఉంటే ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రికాషన్స్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేసి తర్వాత ఈవెన్ మా దాంట్లో కూడా ఎవరైనా రెగ్యులర్ ఓపీ వచ్చే పేషెంట్స్లో కూడా ఎర్లీగానే కిడ్నీ డిసీజ్ స్క్రీనింగ్ చేసి వాళ్ళు డయాలసిస్ వరకు పోకుండా ఆ ప్రక్రియ చేస్తున్నాం. దురదృష్టవశాత్తు ఎవరైనా లేట్ స్టేజ్లో మాకు వచ్చి డయాలసిస్కి వెళ్ళినప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ డయాలసిస్ అని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఆ మండలంలో మట్టి రవాణా అడ్డు అదుపు లేకుండా యథేచ్ఛగా సాగుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు ఎందుకు స్పందించడం లేదో అనేక విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి లారీల రాకపోకల నరకం నుంచి కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు. ఈ వ్యవహారం అంతా ఎక్కడో తెలుసుకోవాలంటే వాచ్ ది N3 న్యూస్. నెల్లూరు జిల్లా కోట విద్యానగర్, స్వర్ణముఖి చల్లకాలువ పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళల్లో సాగుతున్న మట్టి రవాణా స్థానిక ప్రజల గుండెల్లో భయాందోళనలు రేపుతోంది. వ్యాపారాలు ఎవరివైనా, అనుమతులు ఉన్నా లేకపోయినా సగటు మనిషికి ప్రశాంతంగా నిద్రపోయే హక్కు కూడా లేకుండా పోతుందని కోట ప్రాంత వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరకప్రాయంగా మారుతున్న రాత్రులు, పగలంతా రెక్కాడితే కాని డొక్కాడని సామాన్యులు, అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్నపిల్లలు రాత్రివేళ ప్రశాంతంగా కన్నుమూద్దామంటే లారీల రాకపోకలు నరకం చూపిస్తున్నాయి. భీకర శబ్దాలు, చెవులు చిల్లుపడే హారన్లు, అర్ధరాత్రి దాటిన తర్వాత లారీల ఇంజన్ శబ్దాలు, విపరీతమైన స్టీరియో సౌండ్లు, చెవులు చిల్లులు పడే హారన్లతో ప్రజలు ఉలిక్కిపడి లేస్తున్నారు. వేగం తగ్గించమని, సమయపాలన పాటించమని ప్రాధేయపడితే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్లు స్థానికులపై గొడవలు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రాణాల మీదకు తెస్తున్న అతివేగం, బజారు వీధుల్లో అడ్డదిడ్డంగా లారీలు తోలడం వల్ల వీధుల్లో తిరిగే మనుషులతో పాటు మూగజీవాల ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. మా ప్రాణాలకు రక్షణ ఇవ్వండి, ప్రశాంతమైన నిద్ర ఇవ్వండి. మీ అనుమతుల గురించి గాని, మీ అడ్డుగోలు వ్యాపారాల గురించి గాని మేము ప్రశ్నించడం లేదు. రియల్ ఎస్టేట్ యజమానులారా, కాంట్రాక్టర్లారా, వారి వెనుకుండి నడిపించే నాయకులారా, వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించే అధికారులారా, మాది ఒక్కటే విజ్ఞప్తి. మాకు ప్రశాంతంగా నిద్రపోయే వాతావరణాన్ని ఇవ్వండి, మా ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వండి అని స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ లారీల రాకపోకలకు ఒక క్రమశిక్షణ తెచ్చి కోట ప్రాంత ప్రజలను ఈ నరకం నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. మోటార్ బైక్ ని కారు ఢీకొట్టిన సంఘటన వింజమూరులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన క్షతగాత్రులను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వింజమూరు నుంచి కావులి వైపు వెళ్తున్న కారు రహదారి పక్కన నిలిచి ఉన్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు జీబీకేఆర్ ఎస్టీ కాలనీకి చెందిన నరసింహులు, ముసలిపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుగా గుర్తించారు. వెంటనే అంబులెన్స్ లో వారిని వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. చిన్న బజారు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు గార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 150 ఇళ్లను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 30 వాహనాలను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు నగరం చిన్నబజారు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు ఎడ్లవారి వీధిలోని సుమారు 150 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 వాహనాలను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. అనంతరం సీఐ మీడియాతో మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు, గాంజా విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. మీ ప్రాంతంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. కార్డెన్ సర్చ్లో పోలీసులకి ప్రజలందరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో 150 ఇళ్ళు సెర్చ్ చేశాము. అలాగే 30 బళ్ళు సీజ్ చేయడం అయింది. ఈ ఏరియాలో ఎటువంటి రౌడీ షీటర్స్ కానీ సస్పెక్ట్స్ కానీ ఎవరూ లేరు. అలాగే ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు కానీ ఇటువంటి గాంజా కోసం, తర్వాత వ్యభిచారం కానీ అన్నీ సెర్చ్ చేశాము. ఎక్కడా దొరకలేదు. ఈ పరిసరంలో ప్రాంత ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మీ ఏరియాలో ఎటువంటి అనుమానంగా ఎవరైనా కొత్త వ్యక్తులు తిరుగుతున్నా, ఎవరన్నా అసాంఘిక కార్యక్రమాలు కానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ, వ్యభిచారం, గంజాయి అట్లాంటివి ఏమైనా కలిగి ఉన్నా పోలీసు వారికి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయి. వాళ్ళు రిపోర్ట్ చేసిన వెంటనే చట్టబద్ధంగా వాళ్ళ మీద చర్య తీసుకోవడం అయింది. అట్లాగా ప్రజల నుంచి మరింత సహకారం కోరుకుంటున్నాము. 30 బళ్ళు సీజ్ చేశాము. మొత్తం 150 ఇళ్ళు సోదా చేయటం అయింది. మొత్తం అంతా పరిశీలించి మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే అన్నీ వెరిఫై చేసి పంపిస్తాం. లేదంటే స్టేషన్ తీసుకెళ్ళి సీజ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.